కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టులో రిలీఫ్ దొరకలేదు. తన అరెస్టును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ వేశాడు. తన జ్యుడిషియల్ రిమాండ్ను కూడా సవాల్ చేశాడు. అయితే హైకోర్టు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అరెస్టును అలాగే జ్యుడిషియల్ రిమాండ్ను కోర్టు సమర్థిస్తూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. కేజ్రీవాల్ ప్రశ్నించింది ఏంటంటే, ఈ ఎన్నికల సమయంలో తనను నిర్బంధించారు, తన పైన ఏ రకమైన ఆధారాలు లేవు అనేది కేజ్రీవాల్ వాదన. ఈడీ వాదన ఏంటంటే, మా దగ్గర అప్రూవర్ల స్టేట్మెంట్లు ఉన్నాయి, ఇతర మెటీరియల్ ఎవిడెన్స్ మా దగ్గర ఉంది అని ఈడీ వాదించింది. దానికి కేజ్రీవాల్ తరఫున ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఆ అప్రూవర్లు రాజకీయ ప్రయోజనాలు పొందారు, అంటే వాళ్ళలో కూటమి తరఫున ఎన్నికల్లో అభ్యర్థులయ్యారు, అలాగే వాళ్ళు రిలీజ్ అయ్యారు, భారతీయ జనతా పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో శరత్ చంద్రారెడ్డి డబ్బులు చెల్లించారు, అందువల్ల అప్రూవర్లను ప్రలోభపరిచి ఈ స్టేట్మెంట్లు తీసుకున్నారు అన్నది కేజ్రీవాల్ కౌంటర్. ఈ కేజ్రీవాల్ వాదనలను, ఈడీ వాదనలను విన్న హైకోర్టు ఈడీ వాదనను సమర్థిస్తూ కేజ్రీవాల్ అరెస్టును అలాగే జ్యుడిషియల్ రిమాండ్ను సమర్థించింది. కానీ ఈ క్రమంలో కోర్టు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. కోర్టు ముందుకు రాజకీయపరమైన అంశాలు తేవద్దు, పొలిటికల్ కన్సిడరేషన్ కెనాట్ బి బ్రాట్ బిఫోర్ ద కోర్ట్ అంది. చాలా కీలకం, ఎందుకంటే కోర్టు పనిచేసేది చట్టం, రాజ్యాంగము, తన ముందున్న సాక్ష్యాధారాలు, వీటిని మాత్రమే కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. రాజకీయపరమైన ఆరోపణలు, ప్రత్యారోపణలు అనేది పొలిటికల్ రియంలో, పొలిటికల్ స్పేస్లో జరిగే కంటెస్టేషను, అది ప్రజా కోర్టులో తేలాల్సిన అంశం. అందువల్ల హైకోర్టు ఆ విషయంలో కరెక్ట్. అయితే ఈడీ దగ్గర ఎవిడెన్స్ ఉంది అని హైకోర్టు భావించింది. అంటే గోవా ఎన్నికలకు డబ్బులు ముట్టాయి, అందువల్ల ఈ కేసులో కేజ్రీవాలే కింగ్ పిన్ అంటూ ఈడీ ఆరోపణ చేసింది. ఈడీ దగ్గర మెటీరియల్ ఉంది అని కోర్టు భావించింది కనుక కేజ్రీవాల్కి రిలీఫ్ ఇవ్వలేదు. మెటీరియల్ ఈడీ ముందున్నటువంటి మెటీరియల్ విచారణ ప్రక్రియలో నిలబడుతుందా, డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ట్రయల్ అంటారు దాన్ని, అది మనం చూడాలి. ఇప్పుడైతే ఈడీ తన దగ్గర మెటీరియల్ ఉందని చెప్పింది, కోర్టు దాన్ని విశ్వసించింది కనుక కేజ్రీవాల్కి రిలీఫ్ దొరకలేదు. అందువల్ల ఇక్కడ వరకు లీగల్ ప్రాసెస్, ఈ లీగల్ ప్రాసెస్ను మనం తప్పుపట్టలేము. ఎందుకంటే కోర్టు చాలా క్లియర్గా అన్నది, జడ్జిమెంట్స్ ఆర్ రిటర్న్ బై లీగల్ ప్రిన్సిపల్స్ నాట్ బై పొలిటికల్ ఆస్పెక్ట్స్ అన్నది. రాజకీయపరమైన అంశాల ఆధారంగా కోర్టులు తీర్పులు రాయబడవు, చట్టం ఆధారంగా, చట్టబద్ధమైన అంశాల ఆధారంగా మాత్రమే కోర్టులు వ్యవహరిస్తాయని. అందువల్ల ఇక్కడ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును మనం తప్పుపట్టడం కన్నా పిఎంఎల్ఏ చట్టములో ఉన్న కఠినతర నిబంధనలు తప్పుపట్టాలి. పిఎంఎల్ఏ చట్టము ఆ రకంగా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్కు అవకాశాన్ని ఇస్తాయి. అంతేకాక కోర్టు ఇంకో మాట కూడా ఉన్నది, ఈ ఇష్యూస్, ఈ వివాదం, ఈ న్యాయపరమైన పోరాటము కేంద్ర ప్రభుత్వానికి కేజ్రీవాల్కు మధ్య కాదు, ఈడీకి కేజ్రీవాల్కు అన్నది. అంటే కోర్టు టెక్నికల్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, కేంద్రంలో ఉన్న ప్రభుత్వము ఈ రెండింటిని విడగొట్టి చూసింది. ఇలా విడగొట్టి చూడగలమా లేదా అనేది ప్రజలు నిర్ణయించుకోవాలి. ఒకవేళ నిజమే కేంద్ర ప్రభుత్వము ఈడీ ఒకటే కాకపోతే గత 10 ఏళ్లలో ఈడీ పెట్టిన కేసుల్లో 95%, 95% ప్రతిపక్ష నేతలపైనే అని ఇప్పటికీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా మీడియాలో చూపేశారు. అలాగే గత 10 ఏళ్లలో 25 మంది ప్రముఖ విపక్ష నేతలు, ఈడీ, సిబిఐ కేసులున్నవారు బీజేపీలో చేరితే వారిలో 3 కేసులు క్లోజ్ అయిపోయాయి, శిక్ష పడలే. మరో 20 మంది కేసులు దాదాపు ఆగిపోయాయి. ఉదాహరణకు అశోక్ చౌహాన్, హేమంత్ బిశ్వాస్ శర్మ, సువేందు అధికారి, ఇలా చాలా పెద్ద జాబితా, అజిత్ పవార్,
సో మరి ఇదంతా ఎలా జరిగింది? నిజమే, కోర్టు రాజకీయపరమైన అంశాలకు పోదు. ఈ కొరిలేషన్ అంటే బీజేపీలో చేరడము, కేసులు ఆగిపోవడం, ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి కొరిలేషను మరి కోర్టులు చూడలేవు, కరెక్ట్ అది. కానీ ఎవరు చూడాలి దీన్ని? ఇది రాజకీయపరమైన అంశం, న్యాయపరమైన అంశం కాదు. ఈ కొరిలేషను అంటే బీజేపీలో చేరడము, కేసులు నిలిచిపోవడము, ప్రతిపక్ష నేతలపైనే 95% కేసులు ఉండడము, దీన్ని మరి ఎలా అర్థం చేసుకోవాలి? ఇది యాక్సిడెంటల్గా జరుగుతుందా? ఇది కాకతాళీయంగా యాదృచ్ఛికంగా జరిగే అవకాశం ఉందా? ఇది పొలిటికల్ పాయింటే కావచ్చు, బట్ ఇట్ ఈస్ క్లోజ్లీ లింక్డ్ విత్ ద లా అండ్ జస్టిస్. చట్టమే కాదు, న్యాయం కూడా ఉంటుంది కదా, మరి దానికి లింక్ అయి ఉంటుందా? ఇది మరి కోర్టులు పరిగణలోకి తీసుకోవా అనేది ఒక ముఖ్యమైన క్వశ్చన్. రెండో ముఖ్యమైన క్వశ్చను ది మనీ ట్రేలే కాదు, ఇందులో కేస్ ట్రేల్ అంటే కేసు జరుగుతున్న తీరు కూడా చూస్తే కేజ్రీవాల్ హైకోర్టు ముందు కూడా చెప్పాడు, శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారాడు, 55 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బీజేపీకి విరాళం ఇచ్చాడు, ఆయన రిలీజ్ అయ్యాడు బెయిల్ పైన, ఆయన అరవింద్ కేజ్రీవాల్ను ఇందులో నిందితుడిగా చెప్పాడు. ఈ 55 కోట్లు ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చేంత వరకు ఆయన కింగ్ పిన్ అని ఈడీ చెప్పింది. అంటే ఆయన ప్రధానమైన మనిషి ఈ మొత్తం కేసులో ఉన్నారు. మరి అంతటి కింగ్ పిన్ ఎలా బెయిల్ వచ్చింది? కింగ్ పిన్ ఎలా అప్రూవర్ కాగలిగాడు? సో ఈ 55 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు బీజేపీకి ఇచ్చాక ఎందుకు మార్పు వచ్చింది? స్టిల్ ఇట్ ఈస్ ఎ పొలిటికల్ క్వశ్చన్ కావచ్చు, కానీ దీనికి లీగల్ వాల్యూ ఉండదా? ఇక కేజ్రీవాల్కు అరెస్టును అప్హోల్డ్ చేస్తూ హైకోర్టు ఇంకో మాట కూడా ఉన్నది, కోర్ట్స్ ఆర్ గవర్న్ బై కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ నాట్ బై పొలిటికల్ మొరాలిటీ అన్నది. అంటే రాజకీయపరమైన నైతిక అంశాల ఆధారంగా కోర్టులు తీర్పులు చెప్పవు, రాజ్యాంగపరమైన నైతికత ఏంటి, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ పైనే తీర్పులు చెప్తాయన్నారు. అంటే ఒక రకంగా కోర్టు కేజ్రీవాల్ అరెస్ట్లో ఉన్న పొలిటికల్ ఇమ్మొరాలిటీ, రాజకీయపరమైన అనైతికతను పరోక్షంగా అంగీకరించినట్లు అవుతుందా అనే ప్రశ్న ముందుకొస్తుంది. కోర్టు తీర్పులను మనం వక్రీకరించలేం గనక నేను దాన్ని ప్రశ్నగానే వదిలేశాను. ఇక వాట్ ఈజ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ? కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంటే రాజ్యాంగాన్ని మనము ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు, అన్వయించేటప్పుడు కోర్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ను దృష్టిలో పెట్టుకొని అన్వయించాలి తప్ప సాంకేతిక పరంగా అన్వయించకూడదు. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ద కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. కోర్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్లో ఏమొస్తుంది? రూల్ ఆఫ్ లా వస్తుంది, ఎస్, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా వస్తుంది. ఇప్పుడు హైకోర్టు చెప్పినట్టు ఈడీకి కేసు పెట్టే అధికారం ఉంది, విచారణ జరిపే అధికారం ఉంది. సో ఆ మెటీరియల్ కోర్టు సాటిస్ఫై అయితే ఇవాళ వచ్చిన తీర్పు చెప్పే అధికారం కోర్టులకు ఉంది. ఇది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. కానీ అదే సమయంలో కాన్స్టిట్యూషనల్ మొరాలిటీలో ఇండివిజువల్ లిబర్టీ కూడా ఉంటుంది, వ్యక్తిగత స్వేచ్ఛ. అందుకే సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో బెయిల్ ఈజ్ అ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అని చెప్పాల్సి వచ్చింది. అలాగే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, ఇది టాప్ ప్రియారిటీ. స్వేచ్ఛగా న్యాయంగా ఎన్నికలు జరగాలి. ఇప్పుడు ఒక పార్టీ జాతీయ కన్వీనరు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఇప్పటి వరకు ఆయన పైన ఆరోపణే తప్ప కేసు నిరూపించబడలేదు. ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నసెన్స్ అంటిల్ వన్ ఈజ్ గిల్ట్, అంటే నేరస్తుడుగా రుజువైతే ఇంతవరకు అతను ఆ నేరము చేసినట్లు కాదు అన్నది మన న్యాయ వ్యవస్థ మౌలిక సూత్రం. ఇది పిఎంఎల్ఏ చట్టం అంగీకరించకపోవచ్చు, కానీ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అయితే అంగీకరిస్తుంది కదా. అందువల్ల పిఎంఎల్ఏ చట్టం కూడా కాన్స్టిట్యూషనల్ మొరాలిటీకి భిన్నంగా ఉండరాదు కదా. ఇప్పుడు మీరు ఒక ఏడాదో 2 ఏళ్ళలో కేజ్రీవాల్ జైల్లోనే పెడతారు. ఈ ఎన్నికల్లో ఆయన ప్రచారం చేయలేడు, ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోతుంది ఆయన ప్రచారం చేయకపోవడం వల్ల. 2 ఏళ్ల తర్వాత ఈ కేసులో కేజ్రీవాల్ నిర్దోషి అని బయటకొస్తాడు. ఎందుకంటే ఈడీ పెట్టిన కేసుల్లో శిక్ష పడ్డది నెగ్లిజిబుల్, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. అంటే 2 ఏళ్ల తర్వాత కెన్ యూ బ్రింగ్ బ్యాక్ ఆమ్ ఆద్మీ పార్టీకి
కేజ్రీవాల్ నాయకత్వాన్ని తిరిగి ఇవ్వగలవా? ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా చేసిన పాలన, చేయాల్సిన పాలన ఇవ్వగలవా? ఆయన నిజంగానే నేరస్తులని రుజువై శిక్ష పడితే ఓకే, కానీ 95% ప్రాబబిలిటీ ఈడీ కేసులో శిక్షలు పడవు. కేవలం ఆరోపణలు, కేసు ఆఖరికి ఏ శిక్ష పడకుండా క్లోజ్ అవుతుంది. మరి అప్పుడు కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ క్వశ్చన్ రాదా? ఒక రాజకీయ నాయకుడికి, ఓ రాజకీయ పార్టీకి స్వేచ్ఛగా న్యాయంగా ఎన్నికల్లో పాల్గొనే హక్కును డిప్రైవ్ చేయడం కాదా? ఈ క్వశ్చన్ కూడా కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ కిందికి వస్తుంది కదా. సో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా మాత్రమే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ కాదు. ఇండివిజువల్ లిబర్టీ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ కదా. బహుశా కేజ్రీవాల్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తారు. దేశ అత్యున్నత న్యాయస్థానమైన కాన్స్టిట్యూషనల్ మొరాలిటీని ఒక టెక్నికల్ సాంకేతిక పరమైన నారో ప్రిజం నుంచి కాకుండా ఒక విశాలమైన రాజ్యాంగ స్ఫూర్తి అనే దృక్కోణం నుంచి ఫ్రమ్ ఎ ప్రిజం ఆఫ్ లార్జర్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ చూస్తుంది అని నా ఆశ.